హాయ్ అండి, వెల్కమ్ టు హేత్వి ప్రణు బ్లాగ్స్. ఇవాల్టి వీడియో వచ్చేసి ఆదివారం స్పెషల్ అండి. ఇవాల్టి వీడియోలో నేనైతే చికెన్ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపించబోతున్నానండి. చికెన్ అయితే శుభ్రం చేసేసుకొని 3 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపును అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసేసుకొని 1 కప్పు దాకా మనం కర్డ్ అనేది వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాం. నెక్స్ట్ అయితే ఇక్కడ నేనైతే బాస్మతి బియ్యం అంటే పాత బియ్యం అనేది తీసుకున్నానండి. అన్నం అనేది మనకు బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుందని ఇంకా 3 టైమ్స్ అయితే అలా వాష్ చేసి పెట్టుకొని ఇవి కూడా 1/2 అవర్ అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం ఆనియన్స్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనం వేపుకున్నామండి. ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే ఇలా దబ్బగా కోసుకోకుండా మనం పల్చగా ఉల్లిపాయలను అనేది సన్నగా కోసుకోవాలండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు ఇవైతే వేగిన తర్వాత క్రిస్పీగా అనేవి ఉంటుందండి ఉల్లిపాయలు అయితే. సో బాగా వేపుకోవాలి ఆనియన్స్ని అయితే. కొంచెం కలర్ మారిన తర్వాత అయితే తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం ముందు కడిగి పెట్టుకున్న బియ్యం, బాస్మతి బియ్యం అయితే అందులోకి హోల్ గరం ఇంగ్రీడియంట్స్ వేసేసి తగినంత సాల్ట్ అయితే వేసుకొని పక్కన పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న గిన్నెలోనే మనం ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రిడ్జ్లో నుంచి అరగంట సేపు ఉన్న చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇంకా బాగా మధ్య మధ్యలో చూస్తూ ఉడికించుకోవాలి. అడుగంటకుండా వాటర్ అయితే ఏమీ వేయకుండా మనం ఇలా ఉడికించుకున్న తర్వాత బాగా ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా నూనె అయితే పైకి తేలేటప్పుడు మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి బియ్యం అయితే సగం ఉడికిన బియ్యం, బాస్మతి బియ్యంని ఇంకా చికెన్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక అలా కొంచెం అయితే రైస్ని అయితే యాడ్ చేసుకొని పుదీనా, ఆనియన్స్, కొత్తిమీర అనేది వేసేసుకొని నెక్స్ట్ లేయర్ అయితే వేసుకుందాం మనం. ఇలా 2 లేయర్స్ అయితే వేసేసుకొని అందులోకి మనం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కూడా మనం ఆనియన్స్, కొత్తిమీర అనేది చల్లుకొని ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. అందులోకి మనం ఉడికించి పెట్టుకున్న బియ్యం నీళ్ళు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు 15 మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి. చివరిగా అయితే నెయ్యిని అనేది యాడ్ చేసుకోవాలండి. నెయ్యి అనేది వేస్తే చాలా టేస్టీగా బాగుంటుంది. టేస్ట్ అనేది బిర్యానీకి అయితే టేస్ట్ అనేది ఇంకొంచెం అనేది యాడ్ అవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో 15 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని ఇంకా మగ్గనిచ్చుకోవాలండి. మనం అన్నాన్ని ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని 15 మినిట్స్ తర్వాత కొంచెం అలా చల్లారిన తర్వాత ఇంకా తినేయొచ్చు అండి. మనం ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ రెడీ. సో బిర్యానీ అయితే రెడీ అయిందండి. అందులోకి కాంబినేషన్గా చికెన్ గ్రేవీ, పెరుగు రైతా, నిమ్మకాయ అండ్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే ఇంకా బిర్యానీ తినేస్తున్నామండి. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. సో ఫైనల్లీ బిర్యానీ రెడీ అండి. ఇంకా
ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని తినేయడము. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.